నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నివారణ చర్యలు తప్పక పాటించాలి. నిడదవోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ పీవీజీ తిలక్. నిడదవోలులో దీపావళి పండుగను పురస్కరించుకుని నిడదవోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ పీవీజీ తిలక్ మీడియాతో మాట్లాడారు. అందరూ ఆనందంగా చేసుకునే పండుగ దీపావళి అని తెలిపారు. ముందస్తుగా నివారణ చర్యలు పాటిస్తే ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఆనందోత్సాహాలతో జరుపుకోవచ్చన్నారు. బాణసంచ దుకాణదారులు లైసెన్స్ పొందిన వారు అనుమతికి మించి ఎక్కువ ముడి పదార్థాలు తయారు చేయరదన్నారు. తయారీ కేంద్రంలో పనికి వచ్చే వారి నైపుణ్యం కలిగిన వారిని పెట్టుకోవాలని, పనిచేసే ప్రతి ఒక్కరికి తప్పకుండా ఇన్సూరెన్స్ ఉండాలని, 100 మీటర్ల దూరంలో ముడి సరుకులు నిల్వ ఉంచుకోవాలని, తయారైన బాణసంచ సామగ్రిని పబ్లిక్ వాహనాల్లో తరలించరాదని సూచించారు. పోలీస్, రెవెన్యూ, ఫైర్ వారు సూచించిన సేఫ్టీ ప్రికాషన్స్ పాటించాలని, అమ్మకందారులు షాప్కి మధ్య 20 అడుగుల దూరం ఉండాలన్నారు. ఇసుక, వాటర్ బాణసంచ దుకాణాల వద్ద అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. ఇళ్ల సముదాయాల్లో జనసంచార ప్రదేశాల్లో బాణసంచ నిల్వ ఉంచరాదని, అలా నిల్వ ఉంచినట్లు సమాచారం తెలిసిన వారు సంబంధిత పోలీస్ స్టేషన్కు తెలియజేయాలని కోరారు. ప్రజలందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు అడ్వాన్స్. సో ఈ దీపావళి పండుగ అనేది మనం చాలా ఆనందోత్సవాలతో జరుపుకునే పండుగ. ఇంట్లో చిన్నపిల్లల నుంచి పెద్దలు అంతా కూడా చాలా ఆనందోత్సవాలతో ఈ పండుగ జరుపుకుంటాం. అట్లానే ఈ పండుగలో ఎంతైతే ఆనందం ఉందో, ఏదైనా పొరపాటు ఏదైనా జరిగితే అదేవిధంగా విషాదం కూడా జరగడానికి అవకాశం ఉంది. సో ఈ పండుగ సందర్భంగా మన ఇంట్లో కానీ లేదంటే మన చుట్టుపక్కల కానీ ఎటువంటి విషాద సంఘటనలు ఏవి జరగకుండా మనం కొంచెం ముందస్తు జాగ్రత్తలు, నివారణ చర్యలు పాటిస్తే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆనందోత్సవాలతో సంతోషంతో ఈ పండుగ జరుపుకోవచ్చండి. సో ఇందులో భాగంగా ముందుగా ఈ బాణసంచా తయారీ కేంద్రందారులకు మేము చేసే సూచనలు ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి లైసెన్స్లో అనుమతి ఇచ్చిన పరిమితికి సంబంధించి తయారు చేసే ముడి పదార్థాలు తప్పించి ఇంకా అంతకన్నా ఎక్కువ ముడి పదార్థాలు నిల్వ చేయొద్దు. మనం ఈ తయారీ కేంద్రం వద్ద ఎవరైతే మన దగ్గర పనికి వస్తారో, ఈ బాణసంచా తయారు చేసే తయారీదారులు ఉన్నారో వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు నైపుణ్యం కలిగిన పని వాళ్ళని మాత్రమే పెట్టుకోండి. ఈ పండుగ దగ్గరికి వచ్చింది, మనం ఏదో తయారు చేసుకుని అమ్ముకోవాలని చెప్పి పాపం ఆ పనిలో ప్రావీణ్యం లేని ఎవరిని కూడా పనిలోకి తీసుకొచ్చి వాళ్ళతో బాణసంచా తయారు చేయించొద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నైపుణ్యం కలిగిన పని వాళ్ళని మాత్రమే మనం బాణసంచా తయారీ కేంద్రాల వద్ద పనిలోకి తీసుకోవాలి. అట్లానే ఎవరైతే మన దగ్గర పనిచేస్తున్నారో బాణసంచా తయారీదారులు ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ చేయించాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా. అట్లానే మనం తయారీ కేంద్రం వద్ద తయారు చేసిన ముడి సరుకుని కనీసం ఒక 100 మీటర్ల దూరంలో గోదాముల్లోని నిల్వ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ తయారీ కేంద్రం వద్ద ముడి సరుకుని నిల్వ చేయొద్దండి. అట్లానే ఈ బాణసంచా తయారు చేసిన తర్వాత వాటిని షాపులకు కానీ లేదంటే వేరే ప్రదేశాలకు కానీ తరలించే క్రమంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి వాడే వాహనాన్ని ఉపయోగించకూడదు. దయచేసి ఈ విషయం గమనించాలి అందరూ కూడా. అట్లానే మన తయారీ కేంద్రాల వద్ద గత సంవత్సరం మన ఉండ్రాజవరం మండలం సూర్యరావుపాలెంలోని పిడుగుపడి తయారీ కేంద్రం వద్ద ప్రమాదం సంభవించి 7 దురదృష్టవశాత్తు 7 ప్రాణాలు కోల్పోయారు. సో అటువంటి సంఘటనలను నివారించడానికి ఇది తుఫాన్లు వచ్చే సీజను. సో అటువంటి ప్రమాదాలను నివారించడానికి ఖచ్చితంగా లైట్నింగ్ కండక్టర్ అనేది మీ తయారీ కేంద్రం వద్ద ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి. వీటితో పాటు పోలీసు, రెవెన్యూ, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు సూచించిన ఇతరత్ర సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ కూడా పాటిస్తూ చక్కగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బాణసంచా తయారు చేసుకుని విక్రయించాలని చెప్పి నేను కోరడం అయింది. అట్లానే బాణసంచా అమ్మకందారులు షాపుల వద్ద ఎట్టి పరిస్థితుల్లోనూ షాప్కి మధ్య ఒక 20 అడుగుల దూరం ఉండేటట్టు కనీసం దూరం పాటించాలి. అట్లానే ప్రతి షాప్ వద్ద ఈ CO2, డైకెమికల్, అట్లానే ఇసుక, వాటరు ప్రతిదీ కూడా అందుబాటులో పెట్టుకోవాలి. ఇన్ కేసు ఏదైనా సంఘటన జరిగినా ఇమీడియట్గా మనం దాన్ని ఎక్కువ అవ్వకుండా పక్క షాపులకు వ్యాపించుకోకుండా అక్కడ వరకే దాన్ని పరిమితం చేయడానికి ప్రమాదాన్ని ఇమీడియట్గా ఇవన్నీ కూడా మనం అందుబాటులో పెట్టుకోవాలి. అట్లానే మీరు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ని ఈ ట్రాన్స్పోర్ట్ చేయడానికి బాణసంచా ట్రాన్స్పోర్ట్ చేయడానికి వాడకూడదండి. ప్రతిదీ కన్సర్న్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటూ ఈ ట్రాన్స్పోర్టేషన్ కానీ అట్లానే లేదంటే ఈ అమ్మకం కానీ ఇవన్నీ కూడా చేసుకోవాలి.
అట్లానే ప్రజలకు ముఖ్యంగా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ టెంపరరీ లైసెన్స్ ఉన్న దుకాణదారులు వాళ్ళ ఇళ్లలో ఈ బాణసంచా గత సంవత్సరం మిగిలిపోయిన బాణసంచా, అట్లానే కొంతమంది ప్రజలు కూడా లాస్ట్ ఇయర్ ఎక్కువగా కొనుగోలు చేసిన వాళ్ళు అది ఇంట్లోని దాచుకోవడం అనేది, ఉంచుకోవడం అనేది ఒక ఆనవాయిగా వస్తూ ఉంటుంది. ఇంట్లో పెట్టి ఈ సంవత్సరం బయటికి తీస్తుంటారు. అలాగా తీసే క్రమంలో పోయిన సంవత్సరం నిల్వ ఉన్న బాణసంచాని ఈ సంవత్సరం తీసి దాన్ని అమ్ముకోవడానికి సమాయత్తమైన సమయంలోనే మొన్న వారం రోజుల క్రితం కోనసీమ జిల్లాలో ఒక సంఘటన జరిగి భార్యాభర్తలు ఇద్దరు మరణించడం జరిగింది. సో ప్రజలందరూ కూడా ఈ విషయాల పట్ల అప్రమత్తంగా ఉండి మీ పక్కన మీ ఇంట్లో ఏమైనా అలాంటి బాణసంచా ఏమైనా ఉంటే దగ్గరలో ఉన్న ఈ పర్మనెంట్ దుకాణం వద్ద లేదంటే స్టోరేజ్ పాయింట్ దగ్గర మా వద్దకు వస్తే మేము వాళ్ళకి చెప్తాము. అక్కడ మీరు స్టోర్ చేసుకోవచ్చు. దీపావళి దగ్గరికి వచ్చినప్పుడు అది మీరు తీసుకుని మీరు వాడుకోవచ్చు. అంతేగాని దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇళ్లలోనూ, గృహ సముదాయాల్లోనూ, జనవాసాల్లోనూ ఎట్టి పరిస్థితుల్లోనూ బాణసంచాన్ని నిల్వ ఉంచొద్దండి. అలాంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా వచ్చిన ప్రజలందరూ కూడా మీ చుట్టుపక్కల కానీ లేదంటే మీ వీధిలో కానీ మీ లొకాలిటీలో కానీ ఎవరైనా బాణసంచా నిల్వ ఉంది అన్న సమాచారం మీ వద్దన ఉంటే ఇమీడియట్గా 112 కానీ లేదంటే మీ లోకల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐలకు కానీ పోలీస్ స్టేషన్ కానీ మీరు ఫోన్ చేస్తే ఇమీడియట్గా మేము వచ్చి అక్కడ రైడ్ చేసి అవన్నీ కూడా సీజ్ చేసి వాళ్ళ మీద కేసు కట్టడం జరుగుతుంది. ఎందుకంటే ముందు మన ప్రాణాలు ముఖ్యం, మన భద్రత ముఖ్యం. దాని తర్వాత ఏదైనా కూడా కొంచెం ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని చక్కగా ఈ సూచనలన్నీ కూడా పాటిస్తూ చక్కని వాతావరణంలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో దీపావళి పండుగ జరుపుకుంటానని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.